తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎక్కడ చూసినా కానీ అన్ని పార్టీలు ఎన్నికల్లో నిమగ్నం అయిపోయినాయి. ఎన్నికలు రేపు రాబోతున్నాయి, డేటు అనౌన్స్మెంట్ జరగబోతుందనే సంఘటనతో వాళ్ళ పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా మునిగి తేలుతా ఉన్నారు. ఈ సందర్భంలో మరి జనసేన పార్టీ నాయకుడు నాదెళ్ల మనోహర్ ఈ రోజున కంచర్లపాలెం, స్వాతంత్రపాలెంలో ఆయన పర్యటన చేయబోతున్నారు. ఆ పర్యటనలో ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేయబోతున్నారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏంటో ఆ వివరాలు చెప్పడానికి ఈయన పర్యటన చేస్తూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ రోజు మరి ఆయనకి స్వాగతం పలుకుతూ యువత కేరింతలు కొడుతున్నారు. మరి ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి వినొద్దారండి. వస్తున్నాడు నాగండ్ల మనోహరన్ వస్తున్నాడు. నాగండ్ల మనోహరన్ వస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు. నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు. నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. ఏ జనసేన జెండాతో వస్తున్నాడు. పవనన్న అండతో వస్తున్నాడు. రాజుగాసు గుర్తుతో వస్తున్నాడు. రది పడని విలువలతో వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర మకుటంలో జనాలినే పింఛంలా నిలిపేందుకు నిజంగా వస్తున్నాడు. మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాగేంద్ర మనోహరన్ వస్తున్నాడు. వస్తున్నాడు నాగేంద్ర మనోహరన్ వస్తున్నాడు. ప్రజలంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్నిటినో నెరవేర్చాడు. నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహార్తి తీర్చేలా కలగన్నాడు. అతి పెద్ద వాటర్ ట్యాంకు వెంటనే కట్టించాడు. అనునిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్నే కోరేవాడు. మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు. చెప్పింది ఏదైనా చేయందే నిద్రపోడు. చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగా వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాగేంద్ర మనోహరన్ వస్తున్నాడు. నాగేంద్ర మనోహరన్ వస్తున్నాడు. పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు. ఇంకా ఎలక్షన్ పూర్తి స్థాయిలో మేము ప్రచారం చేయబోయినా మరొకసారి ఇప్పుడున్న పౌరులందరినీ కలిసి గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా ఇదివరకు మేము చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్షించుకునే విధంగా ఒక చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొదలవకుండా ముందే చాలా మంది మిత్రులు గ్రామాల నుంచి ఆహ్వానించారు వాళ్ళ గ్రామాన్ని కూడా రమ్మని. అందులో భాగంగా ఈరోజు కంచలపాలెం, సోమసుందరపాలెం 2 గ్రామాల్లో కూడా పర్యటించి ప్రజలందరితో మమేకమై ఆ సమస్యలను తెలుసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ నుంచి ఏ విధంగా మేము కొన్ని మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం, నూతన విధానంలో ఎప్పుడు లేని విధంగా కొత్త ఆలోచనలతోటి మార్పు కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం అని, ఆ మార్పు కోసం యువత అంతా ప్రత్యేకంగా మహిళలకి మంచి అండగా ఉండడానికి, భద్రత ఇవ్వడానికి కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఇంకా విస్తృతంగా పర్యటించి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో నేను పర్యటించి ప్రజల్ని కలుసుకుంటాను. అంటే ఇప్పుడు దాదాపుగా రైతుల కోసం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతుంది, అలాగే మహిళలకు ఏం చేయబోతుంది? మహిళలకి మొట్టమొదటి అంశం మేము ఆలోచించింది రకరకాల పార్టీలు ఏంటంటో వాళ్ళకి తోచిన విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకుని నగదు రూపంలో ఆర్థికంగా బలపరచడానికి వాళ్ళు చేసిన ఆలోచనలకి అదనంగా
మేము ఆలోచించింది అంటే ముందు భద్రత కల్పించాలి. ఒక మహిళ ఎంత స్వేచ్ఛగా బతకాలంటే, ధైర్యంగా బతకాలంటే ఎవరు కూడా ఎటువంటి హాని కలగకుండా ఎక్కడైనా పోయి పని చేసుకుని గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, సాయంత్రానికి ప్రశాంతమైన వాతావరణంలో ఇంటికి తిరిగి వచ్చే విధంగా ఒక మంచి బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకురావడం, దాంతోపాటు మా జన సైనికులందరినీ కూడా ఈ విషయంలో అప్రమత్తం చేసి అందరినీ మహిళలకి అండగా ఉండమని మేము కోరుతున్నాం. నగదు రూపంలో ప్రతి కుటుంబానికి దాదాపు 2,500 నుంచి 3,500 రూపాయల వరకు మహిళలకి అందే విధంగా ఏదైతే ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాం పీడిఎస్ ద్వారా, దానికి అదనంగా ఈ విరుద్ధంగా ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చేసాం. తర్వాత ప్రతి సంవత్సరం మహిళలకి ఎక్కువగా ఖర్చు అయ్యేది, పాపం బాధపడేది, ఇబ్బంది పడేది కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి కొన్ని సందర్భాల్లో. సో మహిళలకి వాళ్ళ కుటుంబాలకి పూర్తి స్థాయిలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలనేది జనసేన పార్టీ నుంచి నిర్ణయించాం. విద్య, వైద్యం ఈ 2 అంశాలపైన పూర్తిగా కేజీ నుంచి మనం పీజీ వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి, విద్యా సేవలు అందించాలి. వైద్య విషయం వస్తే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి అందించడానికి మా మేనిఫెస్టోలో దాన్ని ఇంక్లూడ్ చేశాం. ఇంక్లూడ్ చేయడమే కాదు, ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ తన జన సైనికుల కోసం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని మేము కంపెనీస్ తోటి సిద్ధమవుతున్నాం. జనసేన పార్టీలో ఉన్న జన సైనికులందరికీ కూడా 10 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబానికి వర్తించేటట్టు, వ్యాధులన్నీ కూడా దీంట్లో కవర్ అయ్యేటట్టు ఒక మంచి భరోసా వాళ్ళు కల్పించడానికి కోసం చేస్తున్న ప్రయత్నమే. చూశారు కదా, జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మరి నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజున కంచర్లపాలెం, సోమసుందరపాలెం పర్యటన చేస్తూ వచ్చారు. ఈ పర్యటనలో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడంతో పాటు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఏ విధంగా చేస్తాం, గతంలో తాను ఇక్కడ శాసనసభ్యులుగా, స్పీకర్గా చేసిన సమయంలో ఏమేమి పనులు చేశాడో ఆ పనులన్నింటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ, తప్పనిసరిగా తను ఈసారి కూడా మీరు నన్ను గెలిపిస్తే ఈ పట్టణానికి, ఈ గ్రామాలకి, ఈ నియోజకవర్గాలకి తాను ఏం చేయబోతున్నానో వాళ్ళందరికీ వివరించి చెప్తూ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తప్పనిసరిగా మీరంతా జనసేన పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్తూ ఈ రోజు పర్యటన ముగించారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.